ఇలా లోపలికి వచ్చాయి. కోర్టు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఎంత క్లియర్గా చెప్పారు, 30 మందికి ఎక్కడ 20కి తక్కువ పోలు ఎవరికి అవ్వకూడదు. ఆ 30 మంది అంటే 66%, మనం వీలైతే 90%. అందరూ వెళ్ళమంటే ఎవరికి అభ్యంతరం లేకపోతే చేయొచ్చు. నేను మీకోసం చెప్తాను. పద్ధతిగా చేస్తారు, అలాగే చేయాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూర్చున్నారు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బెంగళూరు నియోజకవర్గంలో మొత్తం 9 బూతులు ఉన్నాయి. 9 బూతులకి నేను బూతులకి పైకి వెళ్ళి ఆ మండలాలకు వెళ్ళాను. మొత్తం ఎన్డీఏ నాయకులు మొత్తం అందరూ ఏ బూత్ దగ్గర చూసినా 150 నుంచి 200 మంది నాయకులు ఉండి వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఓటేస్తున్నారు. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏ గ్రామ నాయకులు ఆ గ్రామంలో ఓట్లు, అలాగే 30 మందికి ఒకళ్ళు వేసిన వాళ్ళది బాధ్యత అని చెప్పారు. తప్పకుండా చాలా బాగా చేస్తున్నారు. పార్టీకి మనం చేసేది ఒక్కరోజు, పార్టీ మనకి 5 ఏళ్ళు 300 రోజులు చేస్తాం. అన్నిటికన్నా ఇది మనం వేసుకునే ఓటు చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి అలాగే మన పిల్లల భవిష్యత్తుకి ఓటు వేసుకుని వాళ్ళందరూ శాంతంగా హాయిగా ఎవరి పనాలు చేసుకుంటా జీవితాల్లో అభివృద్ధి చెందాలి అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఎవరో ఒకళ్ళు చెప్పిన డిక్టేటర్షిప్లో కాకుండా అందరూ ఒపీనియన్ తీసుకెళ్తాను. ఆ ప్రభుత్వానికి విజయం చేయాల్సిన బాధ్యత ప్రజలందరూ మీద